హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ఏకేవి హ్యాండ్లూమ్స్. నేను మీకు మొన్న వీడియోలో ఏదైతే చెప్పాను కదండి, ఇంకొక లేటెస్ట్ శారీ తయారు చేస్తున్నానని. ఆ వైట్ కలర్ పైన ఏదైతే డిజైన్ వస్తుందో మొత్తం మూసేసుకొని ఇప్పుడు ఎల్లో కలర్ డ్రై చేస్తున్నానండి. ఆ డైలో భాగంగా బాగా ప్రెస్ చేసి ఈ కలర్ ఏదైతే ఉందో గిన్నెలో పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరుగుతుండగా ఆ కలర్లో ఈ దారాల్ని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఈ కలరు బ్రైట్నెస్ వస్తుంది, ప్లస్ వెలిసిపోకుండా ఉంటుంది. అలాగా 10-15 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత మంచినీటిలో ఒక 3-4-5 సార్లు కడుక్కొని అప్పుడు మనము నెక్స్ట్ ఎల్లో కలర్ పైన అయితే ఏదైతే డిజైన్ వస్తుందో ఆ డిజైన్ని మనము ఇప్పుడు ఏదైతే డిజైన్ వస్తుందో ఆ డిజైన్ని మనము ఇలాగ సైకిల్ ట్యూబ్ రబ్బర్తో ఆ డిజైన్ ఎన్ని ఇంచులు ఉంటుందో అన్ని ఇంచులు ఆ రబ్బర్ కట్ చేసుకొని ఆ డిజైన్లు మొత్తం అలా మూసేసుకోవాలండి. నెక్స్ట్ కలర్ ప్రాసెస్ చేసుకోనికి రెడీ అవుతుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ కలర్ ప్రాసెస్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.